185 డేస్‌లో ఆ! బెస్ట్ మూమెంట్ అనను నేను. ఆ! ఇది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది హ్మ్. అనేది ఏదైనా జరిగిందా? మీకు, ఆ! రామ్ చరణ్ గారికి సెట్‌లో ఏదైనా? శ్రీలంకలో షూట్ చేస్తున్నామండి. ఇప్పటికి నాకు గుర్తుంది. హ్మ్. శ్రీలంకలో షూట్ చేస్తుంటే ఆ రోజు షూటింగ్ అయిపోయిందండి. షెడ్యూల్ అయిపోయింది. షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఉన్నారండి. ఆయన కాటేజ్ అక్కడుంది. నాది ఇక్కడుందండి. ఆయన కార్నర్‌లో ఉంటది. సార్ అది వర్క్‌గా ఉంది అంటే రేపు ఆ గ్లిమ్సో 'చిక్కిరి' సాంగ్ ఏదో రిలీజ్ మాటండి. ఆ వర్క్‌లో ఉన్నాను సార్ అంటే, తర్వాత చేద్దుగాని రా అన్నారండి. అంటే డిన్నర్ చేద్దాం రా అంటే, ఎళ్లి కూర్చుంటే ఆహ్, ఆహ్, న డిన్నర్‌కెళ్ళి కూర్చుంటే అండి కూర్చొని తింటే ఇలా రా ఇక్కడ కూర్చో అన్నారు. ఎక్కడ? ఆ! ఇక్కడ. ఆ! ఇక్కడ నేను ఇప్పటికి నా లైఫ్‌లో మర్చిపోలేను. నాకు ఇప్పుడు గూస్ వస్తున్నాయండి. ఆ! ఆయన తొడ మీద కూర్చోబెట్టుకొని హ్మ్. ఇక్కడ రైస్ మీద కూర్చోబెట్టుకొని సరదాగా తిను. ఏయ్! తిని కూర్చోబెట్టుకో. ఇంక నా లైఫ్‌లో మర్చిపోలేను. చరణ్ సార్ ఒళ్ళో కూర్చొని నేను తిన్నాను సార్. ఆ రోజు నైట్ అంతా సరదా కబుర్లు చెప్పుకుంటా. ఏంటి? ఇంకేంటి ఎందుకని అట్లా ఒళ్ళో ఏమో అంత కూర్చోబెట్టి నీతో అంత లవ్ వచ్చింది నాకు. అంత అంటే ఏమోరా నీ సినిమా మీద నువ్వు పడే తపన అంతా నాకు నచ్చింది. నీ ఓకే. జెన్యూనిటీ అని సార్ అంటే అంతే. నీకోసం దూకేస్తాను నీకేం కావాలో చెప్పు అన్నారు. సార్ ఏమొద్దు సార్. ఇంకో సినిమా ఛాన్స్ ఇప్పించండి ఎప్పుడన్నా. అంటే మీరు సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఆ! వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫ్యాన్ అయ్యో! అయిపోతారైతే. ఆ! ఆ! అంటే ఇంకో